చంపి అనుకుంటి కాదు కాదయ్యో నా పాపరుణములకి ఆనాటి యోగోలే నిన్ను చంపి అనుకుంటి కాదు కాదయ్యో నా పాపరుణములకి సిలువలో బలిన దేవుని గొర్రెపిల్ల విలువైన నీ ప్రేమను వివరింపు యేసు విలువైన నీ ప్రేమను వివరింపు యేసు గురువైనా నీందురు ముండ్లపోత చేత స్వరూప మూలిక సోలిపోవ ప్రభువా గురువైనా నీందురు ముండ్లపోత చేత స్వరూప మూలిక సోలిపోవ ప్రియుడా సిలువలో బలిన దేవుని గొర్రెపిల్ల విలువైన నీ ప్రేమను వివరింపు యేసు నలుగబడి నా దోషముల నీవు ప్రియముగను మోసితివా నాయకై క్రమములకై నలుగబడి నా దోషముల నీవు ప్రియముగను మోసితివా సిలువలో బలిన దేవుని గొర్రెపిల్ల విలువైన నీ ప్రేమను వివరింపు యేసు విలువైన నీ ప్రేమను వివరింపు యేసు దోషముచి నీ చచ్చి ఉండగని మరణమై నా కొరకు మరి తిరిగి లేచితివా నా పాప దోషముచి నీ చచ్చి ఉండగని మరణమై నా కొరకు మరి తిరిగి లేచితివా సిలువలో బలియైన దేవుని గొర్రెపిల్ల విలువైన నీ ప్రేమను
వివరింతు శ్రీయేసు విలువైన నీ ప్రేమను వివరింతు శ్రీయేసు
స్తుతి ప్రార్థన. ఓ దేవా తండ్రిగాను, కుమారుడుగాను, పరిశుద్ధాత్మగాను ప్రత్యక్షమైన తండ్రి, నీ ప్రత్యక్షమితమైన అనేక స్తోత్రములు. ఇప్పుడు నిన్ను ఆరాధించు కృపా సమయము దయచేసినందుకు వందనములు. దూతులు, పరలోక పరిశుద్ధులు నిన్ను స్తుతించుచున్నప్పటికీ మా స్థుతులు కూడా గౌరవించడానికి అనేక స్థుతులు. నీవు కలిగజేసిన సమస్త సృష్టిని బట్టి నీకు గణించున్నది. సృష్టి బాటకు నమస్కరించుచున్నాము. ఆరాధన పడున నీకు కీర్తి కలిగినట్లు ఇక్కడ విషయంలో దీవించమని ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, మన మధ్య పరిశుద్ధులైన దేవుని సంధికి వచ్చినప్పుడు పూర్తిగా సర్వాగంలో ప్రభు సంపక పూర్వము మన పాప స్థితిని ఒప్పుకొని క్షమాపణ పొందడం మనకెంతో మేలు. మనము పాపం లేని వారమని చెప్పుకునేలా మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మని నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతిముల పవిత్రులుగా చేయను. మనం పాపము చేయలేదని చెప్పుకునేలా ఆయనను అబద్ధంగా వచ్చేవారు మౌదుము. ఆయన వాక్యం మనలో ఉండదు. తన తరములకు ప్రహారం పొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషించబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ఆమేన్. మన పాపములు ఒప్పుకుందాం. అందరం కలిసి పడి పరిశుద్ధులు అయిన ఓ దేవా, మేము మజను బట్టి నైజును బట్టి పాపులమైనాం. తలుపులను బట్టి చూపును బట్టి పాపులమైనాం. వెంటను బట్టి మాటను బట్టి పాపులమైనాం. ప్రవర్తన బట్టి క్రియలను బట్టి పాపులమైనాం. నీ కృపను పొందుటకు మేము అయోగ్యులము. మమ్మును క్షమించుమని నీ కుమారుని ప్రముఖముగా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, తన అపరిమితమైన ప్రేమను బట్టి విశ్వాసన పాపమును క్షమించుచున్నాడు. శిక్షించకు ఇష్టపడు, మన పాపమును జ్ఞాపకము చేసుకున్నాడు. అటుకంతము స్తుతించదము. ఓ తండ్రి, నీవు పరిశుద్ధుడవై ఇన్నందున పాపులను అసహించుకోవాల్సినది గాని అట్లా చేయక చేరదీసి క్షమించున్నావు గనుక నీకనేక వందనములు. ఆమేన్. అందరూ శ్వాస ప్రాణం చెప్పండి. దేవుడు ఆదింతపలేని దేవుడని నేను నమ్ముచున్నాను. ఆయన ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, జీవము, స్వతంత్రత, శ్రాపకత్వము ఈ మొదలైన శుభలక్షణాలతో నిత్యము మహా తేజోమయముగా ప్రకాశించుచున్నాడని నమ్ముచున్నాను. యేసుక్రీస్తు ప్రభు రూపమునకు మనుషుడుగాను అనాది స్థితిని బట్టి దేవుడిగాను సంచరించుచు దివ్య బోధల మూలముగాను అద్భుతముగు ఉపకారముల మూలముగాను నా పాపములు, నా వ్యాధులు, నా శిక్షలు తన సింహ్రాణిపై వేసుకొని మరణమౌట మూలముగాను ఆయన సమాధి నుండి మూడవ నాడు వెలుపలికి వచ్చి పరలోకమునకు వెళ్ళుట మూలముగాను తన నిజదవస్థితిని ప్రేమను వెల్లడించడాన్ని నమ్ముచున్నాను. ఇప్పుడు అందునిమిత్తమై విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాడనియు ఆయన రెండవ మారు సంఘమును కొనుపోవుటకు మేఘాసీనుడై వచ్చిననియు మిగిలిన వారికి 7 ఏళ్ల శ్రమ కలుగుననియు తర్వాత అంత్యక్రీస్తునకును క్రీస్తునకును జరిగే యుద్ధములో అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త నరకంలో వేయబడుననియు సాతాను పాతాళములో 1000 ఏండ్లు బంధింపబడిననియు ఆ తర్వాత ప్రభువు భూమి మీద 1000 ఏండ్లు పరిపాలన చేయననియు తర్వాత ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చుననియు నమ్ముచున్నాను. క్రీస్తు ప్రభు పాతాళములోని సాతానును విడిపింపగా అతడు భూమి మీదకు వచ్చి గోగు మాగోగు అని పేర్లు గల సైన్యములను ఏర్పరచుకుననియు అతడు దేవునితో యుద్ధము చేసి ఓడిపోవుననియు క్రీస్తు అతనిని నరకములో పడవేయననియు నమ్ముచున్నాను. అటు తర్వాత ఆయన అందరికును తీర్పు తీర్చుననియు అవిశ్వాసులను నరకములోనికి పంపవేయననియు నమ్ముచున్నాను. తుదకు భూమి మీద ఉన్న పరిశుద్ధులందరూ ఏక సంగముగా నునట వలన భూమి పరలోకములో ఒక భాగములనియు క్రీస్తు ప్రభు పరలోకములోను భూలోకములోను ఉండుననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఈయన తండ్రితోనూ కుమారునితోనూ ఏకదేవుడిగానే ఉండి పనిచేయుచున్నాడనియు ఈయన ఆవేశునని దైవగ్రంథము వ్రాతలోనికి వచ్చినదనియు ఈయన వెలిగింపుడు బట్టి ఆ గ్రంథము అర్థముందిననియు తండ్రి ఉద్దేశించిన రక్షణ అనగా కుమారుడు త్రమూల్యమైన
రక్తం వలన గడించిపెట్టిన రక్షణ పరిశుద్ధాత్మయే విశ్వాసికి అందించిననియు నమ్ముచున్నాను. తండ్రి కుమారులతో పాటు ఈయన కూడా సమానముగా ఆరాధన నందుదగు దేవుడనియు నమ్ముచున్నాను. పరిశుద్ధుల సహవాసమును పునరుద్ధానమును నిత్య జీవమును గలవని నమ్ముచున్నాను. ఆమేన్. అందరికీ మన్నత. పరిశుద్ధ గ్రంథముల నుండి వాక్యము చదువుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయము. యోహాను సువార్త 17వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కనులెత్తి ఇట్లనెను, తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. ప్రార్థన చేసుకుందాం. మహిమా ప్రభావములు కలిగిన మా పరమ తండ్రి, మా గొప్ప దేవా, నీకే వందనములు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం. నాయనా, మమ్మందరినీ నీ పరిశుద్ధ స్థలములోనికి నడిపించుకుని ఉన్న విధానము కొరకు నీకే స్తోత్రములు. ఇంతవరకు నీ సన్నిధిలో మేము నిలిచి ఉండి ప్రభా, నాయనా, నిన్ను ఆరాధించే భాగ్యము, నిన్ను గణపరిచే భాగ్యము, నిన్ను స్తుతించే భాగ్యము మా అందరకు దయచేసిన గొప్ప దేవానికి స్తోత్రములు. ఈ సమయమన్న తండ్రి, నీ పరిశుద్ధ గ్రంథములోని చదవబడిన వాక్యములు మర్మమైన సంగతులను నీవే మాకు విపులముగా బోధింపచేయమని అడుగుచున్నాము. ఈ వాక్యము వినుచున్న మమ్మందరినీ నీవే బలపరచండి ప్రభా, నీకే స్తోత్రములు. నాయనా, వాక్యము వినుచు ఉండగా ఈ వాక్యం మా హృదయములలోనికి నీవే నడిపించి మా హృదయమును ప్రభా నీవే తెరవమని, నీవే మమ్మల్ని ఆకర్షించమని, తోడైండి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆయన పాద సాన్నిధ్యములో కూడా వచ్చిన దేవుని ప్రియ విశ్వాసులారా, శిలువదారైన యేసుక్రీస్తు యొక్క ఆశీర్వాదములు దీవెనలు తండ్రి మనందరి మీద కుమ్మరింపచేయును గాక. పరిశుద్ధ గ్రంథములో మనం గమనించినట్లయితే, క్రీస్తు ప్రభు శరీరధారిగా ఉన్న దినములలో తన వారి కొరకు ఆయన ప్రార్థించుచు ఆయన లేఖములలో ప్రార్థించినటువంటి జీవితాన్ని మనం లేఖనాల్లో మనము చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రార్థన అనేది మన ఊపిరితో సమానము అని ఎవరైతే తెలుసుకొని ఆ ప్రార్థనాపూర్వకంగా మనం నడుచుకుంటారో వారిని దేవుడు ఆశీర్వదించేవాడు అన్నమాట. దేవుని స్తోత్రం. అయితే ఆహారము తినకుండా కొన్ని దినాలు మనం ఉండగలం, అలాగనే మంచినీళ్ళు తాగకుండా కొన్ని దినాలు ఉండగలం. కానీ ఊపిరి పీల్చుకోకుండా ఎన్ని దినాలు ఉంటాం అమ్మా? కొన్ని నిమిషాలు మాత్రమే మనము ఉండగలం. అయితే దేవుని విశ్వాసులారా, మరి ఇటువంటి స్థితి కలిగినటువంటి యొక్క ప్రార్థనను మనం నిత్యము కూడా చేసేవారిగా ఉండాలట. దేవుని స్తోత్ర. అయితే ఆది అపోస్తలులైనటువంటి వారు ప్రార్థన యొక్క అవసరతను వారు గ్రహించి వారు ఏం చేస్తున్నారంటే, ఈ యొక్క వాక్యము అనగా ప్రసంగము చేయటం ద్వారా కానీ, దెయ్యములు వెలగొట్టడం ద్వారా కానీ, పాటలు నేర్పమని కానీ ఆయన వారిని అడగలేదు. కానీ
ప్రార్థన నేర్పించు ప్రభువా అని శిష్యులైన వారు ప్రభువుని అడిగినట్లుగా మనము చూస్తున్నాం. అలానే దేవుని విశ్వాసులారా, మరి మనము కూడా ప్రభువును అడగవలసింది ఏమిటంటే, ప్రార్థనలో గడపడానికి, ప్రార్థనలో ఆయనతో సహవాసము చేయడానికి ఏం చేయాలో మనము దేవుణ్ణి శిష్యుల వలె అడిగి తెలుసుకునే వారిగా ఉండాలన్న దేవుని స్తోత్రం. అయితే దీన్ని ఇక్కడ మనం గమనించినట్లయితే, ఒక భక్తుడైనటువంటి ఆనంద్ మొర్రే అనేటువంటి భక్తుడు ఆయన ఒక మాట చెబుతున్నారు. ఏమిటంటే, ప్రార్థించినచో నీ పాపము పోవును, ఒకవేళ నువ్వు ప్రార్థించకపోయినచో పాపము నిన్ను చంపును అంటున్నారు. ప్రార్థిస్తే మనలో ఉన్న పాపము పోతాదట. ఎందుకు? నీ పాపాలను నీవు దైవ సన్నిధిలో ఒప్పుకుంటావు కనుక. ఒకవేళ నీవు ప్రార్థించినచో, అంటే ప్రార్థన చేయకపోతే నీ పాపములు నీలోని తొలగిపోవు, కానీ చివరకు నీవు నీ యొక్క జీవితాన్ని నీవు ఆ యొక్క సన్నిధిలో లేకుండా ఉంటే నీవేం చేస్తావు? ప్రార్థన లేకుండా నీవు చనిపోతావు. కనుక ఈ ప్రార్థన మనకి ఊపిరిగా ఉన్నది కనుక నీ ఊపిరి ఉన్నంత వరకు కూడా నువ్వేం చేయాలి? ప్రార్థన చేసేవారిగా ఉండాలంట. కనుక దేవుని విశ్వాసులారా, ఇలాగన మనం గమనించినట్లయితే చాలామంది భక్తులైన వారు ప్రతి దానితోనూ కూడా పోల్చారు. కానీ మనం చూసినట్లయితే ఇక్కడ బైబిల్ చదువుట ద్వారా మనకు ఏం కలుగుతుందంటే శక్తి అయితే కలగదు, కానీ వాగ్దానములు నీ హృదయములో దేవుడు భద్రపరిచేవాడై ఉన్నాడట. మరి బైబిల్ చదువుట ద్వారానే వాగ్దానములు మనకి కలుగుతాయి. ఆ వాగ్దానము ద్వారానే, వాగ్దానము నెత్తి నీవు ప్రార్థన చేస్తేనట ఆ ప్రార్థన దేవునికి ఎంతో ఇష్టమైన ప్రార్థన అని చెప్పి ఇక్కడ ప్రభువు మనకి తెలియజేస్తున్నారు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని విశ్వాసులారా, మనము సాతాను పాటలు పాడటం ద్వారా కానీ, ప్రసంగములు చేయటం ద్వారా కానీ, అలాగనే ఈ యొక్క ప్రసంగములు చేస్తూ సుదీర్ఘమైన ప్రసంగాలు చేయటం ద్వారా ఈ యొక్క సాతాను మన యొద్ద నుండి తొలగిపోడు. కానీ ఒక్క ప్రార్థన నీవు చేస్తేనట సాతాను నీ యొద్ద నుండి తొలగిపోతాడట. దేవుని స్తోత్రం. కనుక రాత్రికాల సమయాన్న ఒక అబ్బాయి ఫోన్ చేసి నాకు 2 రోజుల బట్టి నిద్ర పట్టట్లేదు, ప్రార్థన చేయండి అన్న. ప్రార్థన చేయండి అన్నప్పుడు వెంటనే ప్రార్థన చేసి నేను పడుకున్నాను. పడుకున్న తర్వాత ఆ ప్రార్థన ఆ బిడ్డలోనికి దేవుడు పంపించాడు కనుక 2 రోజుల బట్టి నిద్ర లేనటువంటి ఆ బిడ్డకు దేవుడు సుఖకరమైన నిద్రను దయచేశాడు. దేవుని స్తోత్రం. కనుక అందుకని అయ్యగారు రాశారు కదా, నిదురారే నీ వేళ నిన్ను ప్రార్థింప, నిదురారా నీ వేళ నిన్ను ప్రార్థింప, నిదురారా నిత్తును నిన్ను విశ్రాంతి కలుగు, నిదురారా నిత్తును నిన్ను విశ్రాంతి కలుగు, యేసు ప్రభువా ఇక బోధకుండా. కనుక నిదుర రాని వేళ నిన్ను ప్రార్థింప, నిదుర రానిత్తును నిజ విశ్రాంతి కలుగునని చెప్పి ఇక్కడ దైవజన దేవదాసయ్య గారు మనకి రాసినట్లుగా మనము చూస్తున్నాం. దేవుని స్తోత్రం. అయితే నేను విశ్వాసులారా, ఇలాగన ప్రార్థన ద్వారా తప్ప మరి దేని ద్వారా కూడా మనలో ఉన్నటువంటి బలహీనతలు తొలగిపోవటం. అంటే ప్రాముఖ్యమైనది ఏమిటి? ప్రార్థన చేయటము. ఏం చేయాలమ్మా? ప్రార్థన చేయాలట. ఈ ప్రార్థన ద్వారా గొప్ప ఆశీర్వాదాలని మనము పొందుకుంటాం. ఇక మూడవదిగా చూసినట్లయితే సంఘ ప్రార్థన, ఇది చాలా ముఖ్యమైనది అన్నారు. చాలా ముఖ్యమైనదంట. కనుక ఈ సంఘము కొరకు నువ్వేం చేయాలి? ప్రార్థన చేసేవాడిగా ఉండాలి. ఏమో సంఘములో ఉన్న వారందరూ కూడా కలిసి ఏం చేయాలంట?
ప్రార్థన చేయాలంట. కొంతమంది వారికి వారే ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతుంటారు. అందుకని సేవకులైన వారు చెబుతూ ఉంటారు, ఒకరి కొరకు ఒకరు ఏం చేయాలా? ప్రార్థన చేసుకోవాలండి. నీ ప్రక్క వారి కొరకు, నీ ఎదుటి వారి కొరకు నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. కనుక సంఘమందరూ కలిసి ప్రార్థన చేయటం వలన జరిగినటువంటి గొప్ప ఆశీర్వాదం ఏమిటంటే, చూడండి, 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనములో మనం గమనించినట్లయితే, ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయినలా వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. దేవునికి స్తోత్రం. కనుక ఇలాగ మనం గమనించినట్లయితే, మనం ఎవడైనా స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడలా వారు ఏం చేయాలి? విశ్వాసఘాతకులుగా దేవుడు అక్కడ చేస్తున్నాడు. కనుక ఈ విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును అంటున్నాడు. అంటే అవిశ్వాసి అంటేనే దేవునికి దూరం. అవిశ్వాసి అంటేనే దేవునికి దూరంగా ఉంటాడు. అవిశ్వాసి కన్నా చెడ్డవాడంటే ఏమో, అవిశ్వాసి కంటే చెడ్డవాడంటే ఇంకా ఘోరమైన వాడు అన్నమాట. కనుక దేవుని విశ్వాసులారా, మరి మనము అటువంటి స్థితి నుండి మనం విడిపింపబడి ఎప్పుడైతే దేవుని వైపు నీవు చూస్తావో, ఈ సంఘమందరూ కూడా కలిసి ఏం చేయాలి? ఇప్పుడు అమ్మా, ఒకరి కొరకు ఒకరు ఏం చేయాలా? ప్రార్థన చేసేవారిగా ఉండాలన్న. చూడండి, గలతీ పత్రిక 6వ అధ్యాయము 1వ వచనములో మనం గమనించినట్లయితే, సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొని ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టివానిని మంచి దారికి తీసుకొని రావాలను. దేవుని స్తోత్రం. సంఘములు ఎవరికన్నా బాగోలేకపోతే, ఎవరన్నా తప్పిపోతూ ఉన్నట్లయితే వారిని ఏం చేయాలి? వాడు తప్పిపోయాడు మనకెందుకులే అని వదిలేయకూడదంట. ఎవరికన్నా ఒకవేళ బాగోలేదని తెలిసిన వెంటనే వారి గృహానికి వెళ్ళి నీవేం చేయాలి? ప్రార్థన చేసేవాడిగా ఉండాలి. ఒకవేళ ఈ సేవకునికి తెలియకపోతే నువ్వు సేవకునికి తెలియజేసేవాడిగా ఉండాలి. అయ్యా, ఇదిగో మన సంఘములో ఉన్న ఈ విశ్వాసికి ఇలాగనున్నది వారి పరిస్థితి అని చెప్పి నీవు తెలియజేసినట్లయితే వెంటనే సేవకుడు ఆ విశ్వాసు కొరకు ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. కనుక ఒకవేళ నీవు ఏమి తెలియచేయకుండా ఉన్నట్లయితే ఇప్పుడైనా తప్పిపోతాడేమో. గనుక మా సాత్వికమైనటువంటి మనస్సుతో అట్టివాడిని మంచి దారికి తీసుకొని వచ్చేటువంటి ప్రయత్నము మనం చేసేవారిగా ఉండాలి. మరి ఆ ప్రయత్నం కనుక ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు ఈ సంఘ ప్రార్థన చేసేవారందరూ కలిసి వారి కొరకు, వారి కుటుంబం కొరకు ఏం చేయాలా? ప్రార్థన చేసేవారిగా ఉండాలంట. దేవుని స్తోత్రం. కనుక దేవుని విశ్వాసులారా, ఇలాగ మనం గమనించినట్లయితే మనమందరము కూడా దేవుని వైపు చూస్తూ దేవుడిచ్చినటువంటి ఈ యొక్క ఆశీర్వాదాల్ని మనం పొందుకొంచు మనం ఏం చేయాలంటే సంఘమందరూ కలిసి సంఘము కొరకు, అలాగనే సేవకుని కొరకు, అలాగనే లోకము కొరకు నీవు విజ్ఞాపన చేసేవారిగా ఉండాలంట. మరి మొన్నటి దినాన్న ఒక పాస్టర్ గారు, పగడాల ప్రవీణ్ గారు మరి చంపబడి ఉన్నారు. కనుక మరి ఆయనది మరణమో తెలియదు, హత్యో తెలియదు. కనుక ఇప్పుడు వారి కుటుంబం కొరకు అనేక మంది సేవకులైన వారందరూ కూడా ఎక్కడికి వెళ్ళారంటే ఆయన శరీరము ఎక్కడైతే హాస్పిటల్లో ఉన్నారు కనుక హాస్పిటల్కి వెళ్ళారు. అనేక మంది సేవకులు ఆ సమయంలో మేము కూడా వెళ్ళాం. నేను తర్వాత సెక్రటరీ గారు అందరం కలిసి వెళ్ళి మరి వారి కొరకు, వారి కుటుంబ ఆదరణ కొరకు మేమందరం ప్రార్థన చేస్తాం. కనుక ఇటువంటి విషయాలు మనకు తెలిసినప్పుడు వెంటనే ఏం చేయాలి?
వారు మా తోటి సేవకులని చెప్పి వెంటనే ఆ స్థలానికి వెళ్ళి మేము వారితో పాటు అనేక మంది సేవకులు, రాజమండ్రి పాస్టర్ ఫెలోషిప్ వారు, అలానే బైబిల్ మిషన్లో ఉన్నవారు అందరూ అనేక మంది సేవకులైన వారు వచ్చి ఆ యొక్క సేవకుని నిమిత్తము, ఆయన కుటుంబము నిమిత్తము అందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. దేవుని స్తోత్రం. అలాగన మనం ప్రార్థన చేసేటువంటి పని దేవుడు మనకు అప్పగించాడు గనక నువ్వు నీ పని ఏంటంటే ప్రార్థన చేయడం. నువ్వు ప్రార్థన చేసి వదిలివేస్తే ఆ తర్వాత జరిగించేది ఎవరో? దేవుడే జరిగిస్తాడు తన చిత్తానుసారంగా. దేవుని స్తోత్రం. అంతేగాని నీవు మాత్రము ఏం చేయకూడదు. కొంతమంది ఏం చేస్తుంటారు, అందు నిమిత్తము తిట్టుకుంటూ ఉంటారు. వారు చేశారా వీరు చేశారా అని చెప్పి ఒకరినొకరు తిట్టుకుంటుంటారు. కనుక అటువంటివి మనం చేయకుండా మనం చేయవలసిన పనిని మనము చేసేవారిగా ఉండాలట. దేవుని స్తోత్ర. చూడండి, ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 10వ అధ్యాయము 23వ వచనంలో మనం గమనించినట్లయితే 23వ వచనం, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం మెప్పు కొనినది నిశ్చలముగా పట్టుకొందము. దేవుని స్తోత్రం. కనుక వాగ్దానము చేసిన వారు ఎవరమ్మా? నమ్మదగిన దేవుడు. ఈ నమ్మదగిన దేవుడు ఏంటువంటి దేవుడి వైపు నీవు చూస్తూ నువ్వు ప్రార్థన చేసినట్లయితే దేవుడు నీకు ఇచ్చేటువంటి ఆశీర్వాదముతో ఆయన నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మన మెప్పుకున్నది నిశ్చలముగా పట్టుకుందము. గనుక కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించచ్చు. ఆ దినము సమీపించుట మీరు చూసిన కొలది ఎక్కువగా అలాగు చేయొచ్చు. ప్రేమ చూపుటకు సత్కారములు చేయుటకు ఒకరినొకడు పురుకొల్పవాలని ఆలోచించుము. కనుక ఒకరి కొరకు ఒకరు ఏం చేయాలి? ఇప్పుడు ప్రార్థన చేసుకోవాలి, పురుగొల్పుకోవాలి. ఏమా ఒకరికి తెలియకపోతే తెలియచేయాలి. తెలియచేసి ఇదిగో మేము ఇలాగనూ చేస్తున్నాం, నీవు మాతో పాటు రా అని చెప్పి మనలో వాళ్ళని కలుపుకొని మనందరం కూడా కలిసి పురుగొల్పుకొని వారికి న్యాయము జరిగేంత వరకు నీవేం చేయాలి? ప్రార్థన చేయాలట. దేవుని స్తోత్రం. కనుక దేవుని విశ్వాసులారా, ఇలాగ నా ప్రార్థన చేయటం ద్వారా ఏమా నీ యొక్క సంఘములో దేవుడు గొప్ప వృద్ధిని కలగచేసేవాడై ఉన్నాడు. సంఘము ప్రార్థింపగా ఏం చేశారు? పేతురు యొక్క సంఖ్యలు దేవుడు విడిపించాడు. మరి సంఘ ప్రార్థన గొప్పదా కాదా? చాలా గొప్పది. ఏమా కనుక మరి సంఘమందరూ కూడా కలిసి ప్రార్థన చేస్తేనట పేతురు సంఖ్యలు ఎలాగనైతే విడిపోయినవో అలాగన మరి మనం కూడా మన సంఘమందరూ కూడా కలిసి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. కనుక మరి ఈ యొక్క సంఘమందరూ కూడా కలిసి ప్రార్థన చేస్తే దేవుడు వారికి, సంఘమునకు, ప్రార్థన చేసిన వారికి అందరికీ ఆశీర్వాదాన్ని ఇస్తారు. కనుక ఇట్టి ప్రార్థనలు మనము చేసేవారిగా ఉండాలి. వ్యక్తిగత ప్రార్థన చేయాలి ప్రతిరోజు ఉదయము లేవగానే. రెండవది ఏ ప్రార్థన? కుటుంబ ప్రార్థన కలిగి ఉండాలి. కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేసుకోవాలి. మరి కొన్నేళ్ళి కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేసుకుంట ద్వారా ఆ కుటుంబం అంతటిని దేవుడు రక్షించాలి. అలాగని సంఘ ప్రార్థన చేయడం ద్వారా ఆ సంఘం అంతటికి కూడా దేవుడు గొప్ప స్థితిని, ఆశీర్వాదాన్ని, సంఘంలో ఉన్న వారందరినీ కూడా ఆయన దీవించేవాడైనాట. కనుక ఇలాగన మనము ప్రార్థన చేస్తూ ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క ప్రార్థన మనం చేసుకుంటూ ఉండాలి. చాలామంది ఏమంటారంటే అన్నిటికీ ఒకటే ప్రార్థన అనుకుంటారు, ప్రతిరోజు చేసేది ఒకటే ప్రార్థన అనుకుంటారు. కానీ ఒక్కొక్కటి అయ్యగారు రాశారు ప్రాముఖ్య ప్రార్థనలు అని. ఇలాగ అనేక పుస్తకాలు, కనిపెట్టు గంట అని ఇలాగ అనేక పుస్తకాలు అయ్యగారు రాశారు. మరి ఆ పుస్తకాలు మనం చదువుకుంటా ద్వారా ప్రార్థన ఎలా చేయాలో, ఎలాగ మనం జయము పొందాలో ఆ పుస్తకాల ద్వారా మనము
తెలుసుకోవచ్చు. అట్టి ధన్యత తండ్రి మనందరికి దయచేయను గాక. ప్రతి వారు మోకరించనమ్మా. ప్రతి ఒక్కరు కూడా మోకరించి రెండు చేతులు జోడించి ప్రభు సాన్నిధ్యంలో ఉన్నటువంటి అందరము కూడా ఇంతవరకు విన్నటువంటి వర్తమానములో ప్రార్థన ముగింపు ప్రార్థన చేసుకుందాం. సకల యుగములలో అక్షుడను అదృశ్యుడను రాజునైన మా పావన పరలోకపు తండ్రి, నీ మహిమ కలిగిన ఉన్నతమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకొంచున్నాం. ఇంతవరకు మీ ఉన్నటువంటి వాక్యమును బట్టి నీకే స్తోత్రములు. నాయనా, ఈ దినమున మేము ఎలా ప్రార్థన చేసుకోవాలో, ఎలాగ కూడి ప్రార్థన చేయాలో, ఏ విధముగా ప్రార్థన చేయాలో నీవు మాకు నేర్పించిన తండ్రి నీకే స్తోత్రములు. నాయనా, వ్యక్తిగత ప్రార్థన ఉదయకాలమందు లేవగానే నీ సన్నిధిలో మోకరించమని సెలవిచ్చినావు. దానియేలు వలె మేము కూడా నాయనా ప్రార్థన చేసుకొని మమ్మల్ని మేము సిద్ధము చేసుకునే భాగ్యం మాకు దయచే. ఏ ఆటంకం వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏ బలహీనత వచ్చినా ఆ ప్రార్థనలోనే నీవు మాకు సరిచేయు దేవుడవు గనుక మమ్మల్ని దీవించమని తండ్రి నీ పాదములు పట్టి అడుగుచున్నాం. అలానే కుటుంబ ప్రార్థన చేయడం ద్వారా కుటుంబం అంతటికి ఆశీర్వాదం అన్నావు ప్రభా. కొర్నేలి కుటుంబముతో ప్రార్థన చేసి ఉన్నారు. అలానే దావీదు కుటుంబముతో ప్రార్థన చేసి ఉన్నారు. ఇలాగన ప్రభా కుటుంబముతో ప్రార్థన చేయడం ద్వారా కొర్నేలి కుటుంబము నీవు రక్షణలోనికి నడిపించావు ప్రభా. నీకే స్తోత్రాలు. రక్షణ భాగ్యమునిచ్చిన తండ్రి నీకే వందనములు ప్రభువా. అలానే తండ్రి నాయనా సంఘ ప్రార్థన కోరుకోమన్నావు తండ్రి. సంఘమందరూ కూడా కలిసి చేసేటువంటి ప్రార్థన ఈ ప్రార్థన ప్రభువా. నాయనా సంఘమందరూ కలిసి పేతురు గారి కొరకు ప్రార్థన చేయగా నీవు ఆయన్ని విడిపించావు తండ్రి. నీకే స్తోత్రాలు. నాయనా సంఖ్యల నుండి విడిపించావు, సంఘమునకు నడిపించావు తండ్రి. నీకే స్తోత్రాలు. సంఘ ప్రార్థన ఎంతో గొప్పది, ప్రాముఖ్యమైనదన్నా ప్రభా. అటువంటి ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థనలు మేమందరము చేయగలిగే స్థితిని మాకు దయచేయండి ప్రభా. నైనా దైవజన దేవదాసయ్య గారు రాసిన ప్రాముఖ్య ప్రార్థనలు, అలానే ప్రభా కనిపెట్టు గంట, ప్రార్థనా మంజరి, ఇలాగన ప్రభా అనేక పుస్తకములు ప్రార్థనల మీద రాసి ఉండగా వాటన్నిటినీ చదువుకొని సిద్ధపడే భాగ్యము మా అందరకు దయచేయండి ప్రభా. నీకే స్తోత్రాలు. కుడి వచ్చినపడిన వారందరినీ దీవించండి. ఎవరంతరంగంలో ఏమి కోరుకొనిస్తున్నారో ఆ చెప్పున నీవే జరిగించి బలపరచమని తండ్రి నీ పాదములు పట్టి అడుగుచున్నా. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచునని వాగ్దానము చేసిన యేసయ్య, నైనా పుట్టుగుడ్డువానికి ప్రభా ఎలాగనైతే నీవు స్వస్థతరించి ఉన్నావో అలానా నిబుడైన వారందరికీ వారి విశ్వాసము చెప్పిన వారికి నీవే జరిగించమని అడుగుచున్నావు తండ్రి. నీకే స్తోత్రములు. అలానే తండ్రి రేపు 8, 9, 10 తేదీల్లో నైనా రాజమండ్రిలో మహాసభలను ఏర్పాటు చేసావు ప్రభా. బైబిల్ మిషన్ మహాసభలు చెరుకూరి గార్డెన్స్ లో ప్రభా. నైనా ఇదిగో తండ్రి, నైనా ఇదిగో ప్రభా నీ వైపు మేము తేరి చూస్తుండగా ఆ సభలన్నీ కూడా నీ మహిమార్థమై ఘనముగా జరుగులాగున ప్రభా నీవే తోడే నడిపించమని. నైనా కిన్నబాబాయ్ గారు ప్రభా ప్రతిరోజు దానిలో వాక్యమును చెప్పుచుండగా ప్రభా ఆయన ఆధ్వర్యములో జరుగుతుండగా నీవే ఘనముగా జరిగించమని తండ్రి నీ పాదములు పట్టడుగుచున్నాను. పరమ తండ్రి నీకే స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. నాయనా ఈ యొక్క సభలకు సృష్టిని స్వాధీనములో ఉంచుకోనండి ప్రభా. నాయనా సభలు మహాసభలు ఘనముగా జరుగులాగున ప్రతి వారు ప్రార్థన చేయలాగున
నీవే దీవించమని మా అందరి ప్రార్థనలు సభలు ప్రభా ఘనముగా జరగడానికి నీవే కార్యము చూపించమని తండ్రి నీ పాదముల పట్టు అడుగుతున్నాం. ఈ సభల్లో ఎవరికి ఏమీ తక్కువ కాకుండా అన్నిటిని నీవే సమకూర్చండి ప్రభా, నీకే స్తోత్రాలు. ప్రతి వారు ఏకీభవించులాగున నీవే కృపను చూపించమని తండ్రి నీ పాదముల పట్టు అడుగుతున్నాం. అలానే తండ్రి ఎండలు ఎక్కువ వస్తున్నావు గనుక ఎండల వల్ల ఎవరికి ఎటువంటి హాని ఆటంకము లేకుండా నాయన పడి దెబ్బ తగిలినా నాయన ఇదిగో ప్రభా నీవే లేవనెత్తుతానని వాగ్దానము చేసిన యేసయ్యా, అటువంటి స్థితి నుండి విడిపింపబడి నాయన ఎండల వలన చంటి బిడ్డలకు వృద్ధులకు నాయన ఇటువంటి ఆటంకము లేకుండా నీవే బలపరచమని తండ్రి నీ పాదముల పట్టు అడుగుతున్నాం. ప్రతి బిడ్డను కూడా మీరే దీవించి మేలు కలగ చేయమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరునుగాక. మనదన ఆహారం మాకు దయచేయం, మెల్ల అపరాధములు చేసిన వారికి క్షమించిన ప్రకారం క్షమించాలి. మమ్మల్ని శోధన నుండి తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే నావు తండ్రి, ఆమేన్. ప్రవేశురత్మనకు జయం అపవాది క్రియలకలై, ప్రవేశురత్మనకు జయం అపవాది క్రియలకలై, ప్రవేశురత్మనకు సంపూర్ణ విజయం అపవాది క్రియలకనంతకాల నాశనం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రము స్తోత్రము స్తోత్రము. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రైన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మిక సహవాసమును నీతిమంతునుడి ఆశీర్వాదము చేసిన సర్వాంశములకును జరగబో కార్యములకును కూడి వచ్చినబడిన వారందరికీ జరగబోయేటువంటి రాజమండ్రి మహాసభలకును ఆయన కృప తోడై నడిపించును గాక.